So hi friends, welcome back to another video. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మీరు ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్న బిగ్గెస్ట్ కంపారిజన్ KTM డ్యూక్ 160 వర్సెస్ Yamaha MT-15 యొక్క కంప్లీట్ డిఫరెన్స్ అనేది మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందో కూడా మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక డైలీ మన ఛానల్లో బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి సో ప్లీజ్, ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో ఇక దీని యొక్క కంపారిజన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో డ్యూక్ 160 అనేది మనకి రీసెంట్ గానే లాంచ్ అయితే చేశారు. సో MT-15 కి కాంపిటీషన్ గా లాంచ్ చేస్తామని చెప్పేసి నేను లాంచ్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడు సో వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, MT-15 కి కాంపిటీషన్ గా మేము ఈ బైక్ ని లాంచ్ చేస్తామని చెప్పేసి. సో ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఒక ఎడ్జ్ అనేది తీసుకుని మేము వాళ్ళకి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో మరి MT-15 తో కంపేర్ చేసుకుంటే మనకి ఎటువంటి డిఫరెన్స్ అనేవి, ఎటువంటి డిపార్ట్మెంట్ లో మనకి ఎడ్జ్ ఉందో కూడా మీకు డ్యూక్ 160 గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్, దీని యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనకి కంప్లీట్ గా డిఫరెంట్ లుక్స్ తో రావడం జరుగుతుంది. రెండు కూడా మనకి ది బెస్ట్ లుకింగ్స్ తో మనకి రావడం జరుగుతుంది చెప్పొచ్చు. సో లుక్స్ అనేవి ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది కాబట్టి లుకింగ్ పరంగా మనకి రెండు కూడా బెస్ట్ అని చెప్తాను. సో రెండిట్లో మీకు ఏ లుక్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే MT-15 అనేది మనకి కంప్లీట్ గా 3 వేరియంట్స్ లో మనకి అవైలబిలిటీ తీసుకొచ్చారు. స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది, అలాగే మోటో జీపీ ఎడిషన్ ఉంటుంది, అలాగే డీలక్స్ వేరియంట్ అని చెప్పేసి 3 వేరియంట్స్ లో లాంచ్ అయితే చేశారు. బట్ KTM అనేది మనకి కంప్లీట్ గా ఒకే వేరియంట్ లో మనకి రావడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే MT-15 అనేది మనకి కంప్లీట్ గా 3 వేరియంట్స్ లో 6 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. బట్ డ్యూక్ 160 అనేది కంప్లీట్ గా మనకి 3 కలర్ ఆప్షన్స్ లో మాత్రమే అవైలబిలిటీ తీసుకొచ్చారు అనమాట. సో ఎక్కువ వేరియంట్స్ కానీ ఎక్కువ కలర్ ఆప్షన్స్ కానీ మనకి డ్యూక్ 160 లేవని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, బిల్డ్ క్వాలిటీ విషయంలో మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే లేదనమాట. సో రెండు కంపెనీలు కూడా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఈ బైక్స్ అయితే డిజైన్ అయితే చేసాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇంజిన్ డిపార్ట్మెంట్ లో మనకి కంప్లీట్ గా ఒక ఎడ్జ్ అయితే ఉందని చెప్పొచ్చు మనకి డ్యూక్ 160 అనేది. ఎందుకంటే MT-15 లో 155cc లిక్విడ్ కూల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తే, డ్యూక్ 160 లో కంప్లీట్ గా టెక్నికల్ గా 165cc లిక్విడ్ కూల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు బైక్స్ లో కూడా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేసినప్పటికీ డ్యూక్ 160 లో మనకి కొంచెం పెద్ద సైజ్ రేడియేటర్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట MT-15 తో కంపేర్ చేసుకుంటే. సో దీని వల్ల ఇంజిన్ అనేది హీట్ అయినప్పుడు త్వరగా మనకి డ్యూక్ 160 లో కూల్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే, MT-15 అనేది కంప్లీట్ గా 18.4 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే 14 Nm టార్క్ అనేది రిలీజ్ చేస్తుంది. బట్ ఇక్కడ డ్యూక్ 160 అనేది కొంచెం ఎడ్జ్ అయితే తీసుకుందని చెప్పొచ్చు. సో పవర్ అనేది మనకి 19 PS పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే టార్క్ అనేది 15.5 Nm టార్క్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. సో మనకి కొంచెం ఎడ్జ్ అయితే ఉందని చెప్పొచ్చు. ఆ ఎడ్జ్ అనేది మీరు కంప్లీట్ గా పెర్ఫార్మెన్స్ లో మీరైతే నోటీస్ చేస్తారో, అండ్ నేనైతే నోటీస్ చేశాను, పెర్ఫార్మెన్స్ లో మనకి కొంచెం ఎడ్జ్ అయితే ఉందని చెప్పొచ్చు డ్యూక్ 160 అనేది. అలాగే నెక్స్ట్ రెండింటిలో కూడా మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేశారు. ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు, రెండింటిలో కూడా మీకు 6 గేర్లు అయితే ఉంటాయి అనమాట. అలాగే నెక్స్ట్ MT-15 లో మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి దీంట్లో VVA టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. VVA అంటే వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ టెక్నాలజీ అని మనకి దీంట్లో అయితే యూజ్ చేశారు. సో ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఫస్ట్ గేర్ నుంచి 6th గేర్ వరకు కూడా మనకి ఒకే రకమైన టెంపోని మనకి మెయింటైన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఎక్కడ కూడా మనకి పవర్ జగ్స్ లాంటివి లేకుండా మనకి ఒకే రకమైన టెంపోని మనకి మెయింటైన్ చేస్తుంది. అలాంటి టెక్నాలజీ ఇది కూడా మనకి డ్యూక్ 160 అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే, లైటింగ్ డిపార్ట్మెంట్ లో రెండు బైక్స్ లో కూడా మనకి కంప్లీట్ గా అన్ని లైట్స్ కూడా LED తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే హెడ్ లైట్ గానీ, TRS గానీ, టర్న్ ఇండికేటర్స్ గానీ, టైల్ లైట్ గానీ, అలాగే హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ కూడా మనకి రెండిట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ MT-15 లో మనకి బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో లుక్స్ పరంగా కానీ చూసుకుంటే మనకి MT-15 యొక్క లుక్ అనేది మనకి కొంచెం ఐ క్యాచ్ గా ఉండడం జరుగుతుంది. సో యూత్ లో ఎక్కువగా మనకి MT-15 యొక్క హెడ్ లైట్ యొక్క సెటప్ అయితే మాత్రం చాలా మంది అయితే ఇష్టపడతారు అనమాట, వెన్ కంపేర్ టు డ్యూక్ 160 గానీ, డ్యూక్ 200 గానీ. సో రెండింటిలో మీకు ఏ బైక్ యొక్క హెడ్ లైట్ యొక్క సెటప్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే నెక్స్ట్ వీటి యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సో కన్సోల్ అనేది ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు MT-15 కి అయితే. సో ఎందుకంటే మనకి డ్యూక్ 160 లో మనకి కంప్లీట్ గా నెగిటివ్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనకి MT-15 లో కానీ చూసుకున్నట్టే కంప్లీట్ గా మనకి ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ కన్సోల్ లో మనకి రెండిట్లో కూడా మనకి ఫీచర్స్ అనేవి రెండిట్లో కూడా మనకి సిమిలర్ గా అయితే ఉంటాయి అనమాట, ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ ఇక్కడ మనకి డ్యూక్ 160 లో మనకి బ్లూటూత్ సపోర్ట్ అనేది, అలాగే నావిగేషన్ సపోర్ట్ అనేది ఆప్షనల్ గా మనకి తీసుకురావడం జరిగింది. సో మీరు కావాలనుకుంటే ఒక 5000 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి మీరు ఆ బ్లూటూత్ నావిగేషన్ సపోర్ట్ అనేది మీరు అయితే పెట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ MT-15 లో కానీ చూసుకుంటే ఇన్బిల్ట్ గానే మనకి బ్లూటూత్ అలాగే నావిగేషన్ సపోర్ట్ అనేది తీసుకురావడం వల్ల సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా మనకి
ట్రాక్షన్ కంట్రోల్ అనేది మనకి కంప్లీట్ గా MT-15 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రాక్షన్ కంట్రోల్ మనకి డ్యూక్ 160 అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీడియో యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో డ్యూక్ 160 అనేది కంప్లీట్ ఎడ్జ్ అయితే తీసుకుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రంట్ సెక్షన్ లో మనకి 320mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 230mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం MT-15 లో కానీ చూసుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో 282mm డిస్క్ అయితే ఉంటుంది, బ్యాక్ సెక్షన్ లో 220mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో MT-15 తో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం పెద్ద సైజ్ డిస్క్స్ అనేవి మనకి డ్యూక్ 160 అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే రెండిట్లో కూడా మనకి డ్యూయల్ ఛానల్ EBS అయితే ఉంటుంది. అలాగే అడిషనల్ గా మనకి డ్యూక్ 160 లో సూపర్ మోటో ABS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సూపర్ మోటో ABS అంటే మన బ్యాక్ సైడ్ ABS అనేది కావాలనుకుంటే మనం ఆఫ్ చేసుకునే విధంగా కూడా మనకి సూపర్ మోటో ABS అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో బెటర్ బ్రేకింగ్ యాక్యురెన్సీ మనకి ఖచ్చితంగా డ్యూక్ 160 లో ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో రెండు కూడా మనకి సేమ్ అయితే ఉంటాయి. బట్ ఒక చిన్న ఎడ్జ్ మనం ఇక్కడ డ్యూక్ 160 లో నోటీస్ చేయొచ్చు. అదేంటంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మనం కావాలనుకుంటే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ MT-15 లో మనకి ఆ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే లేదని చెప్పొచ్చు. సో ఫ్రంట్ సైడ్ మనకి రెండిట్లో కూడా 37mm USD ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అనేది రెండిట్లో కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ గా అయితే ఉంటుంది అనమాట. ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. రెండిట్లో కూడా మనకి మంచి సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీడియో యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే టైర్స్ డిపార్ట్మెంట్ లో రెండు కూడా మనకి సిమిలర్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో డ్యూక్ 160 లో మనకి ఫ్రంట్ సైడ్ 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. అండ్ MT-15 లో మనకి ఫ్రంట్ సెక్షన్ లో 100 సెక్షన్ టైర్, అలాగే బ్యాక్ సెక్షన్ లో 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు అనమాట. సో రెండిట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో టైర్స్ గ్రిప్ అనేది రెండిట్లో కూడా మనకి బాగా అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క చాసెస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే MT-15 అనేది కంప్లీట్ గా మనకి డెల్టా బాక్స్ చాసెస్ ఫ్రేమ్ మీద డిజైన్ చేశారు. అదే మనం డ్యూక్ 160 కనుక చూసుకుంటే కంప్లీట్ గా స్ప్లింట్ ట్రెలిస్ ఫ్రేమ్ మీద మనకి డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో స్ప్లింట్ ట్రెలిస్ ఫ్రేమ్ లో మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా బైక్ కి యాక్సిడెంట్ కానీ ఏదైనా డ్యామేజ్ కానీ జరిగితే కనుక సో ఒకవేళ మనకి ఫ్రంట్ పోర్షన్ లో డ్యామేజ్ జరిగితే సో మన ఫ్రంట్ పోర్షన్ అయితే మార్చుకోవచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి ఏదైనా డ్యామేజ్ జరిగితే సో బ్యాక్ సెక్షన్ అయితే మార్చుకోవచ్చు అనమాట. సో దీని వల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కాస్ట్ మనకి కొంచెం తక్కువ అయితే అవుతుందని చెప్పొచ్చు వెన్ కంపేర్ టు డెల్టా బాక్స్ చాసెస్ ఫ్రేమ్ తో కంపేర్ చేసుకుంటే. సో MT-15 లో ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా మనం ఆ చాసెస్ అంతా కూడా మనకి మార్చాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది వీటి యొక్క సీట్ గురించి మాట్లాడుకోవాలి, సీట్ యొక్క కంఫర్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే MT-15 లో అన్ని కూడా మనకి టాప్ నాచ్ అయితే ఉంటాయి అనమాట. ఫీచర్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ అన్ని కూడా మనకి ది బెస్ట్ అయితే ఉంటాయి. బట్ సీట్ దగ్గర ఎందుకు కక్కుర్తి చూపించారో మనకైతే తెలియదు కానీ సో సీట్ అయితే మాత్రం చాలా చిన్నగా అయితే ఉంటుంది అనమాట. సో రైడర్ సీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, కంఫర్ట్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే మాత్రం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి సో పిలియన్ కి అయితే మాత్రం అన్కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పొచ్చు. సో మీరు సిటీ రైడ్స్ కి ఓకే కానీ మీరు లాంగ్ రైడ్స్ కి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట పిలియన్ కి అయితే. బట్ ఆ ప్రాబ్లం మనకి డ్యూక్ 160 లో లేదని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో కూడా స్ప్లిన్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయినప్పటికీ MT-15 పిలియన్ సీట్ తో కంపేర్ చేసుకుంటే మనకి సీట్ మనకి కొంచెం పెద్దగా ఉండటం వల్ల సో మీరు బ్యాక్ సైడ్ మీ మదర్ కానీ మీ లవర్ కానీ లేదంటే మీ సిస్టర్ కానీ ఎవరైనా సరే మీరు సో పిలియన్ తో మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు అనమాట MT-15 తో కంపేర్ చేసుకుంటే. అలాగే నెక్స్ట్ వీటి యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ MT-15 యొక్క కెర్బ్ వెయిట్ అనేది 141 kg వెయిట్ తో మనకి ఈ బైక్ అయితే డిజైన్ చేశారు. అలాగే నెక్స్ట్ డ్యూక్ 160 అనేది కంప్లీట్ గా 147 kg వెయిట్ తో మనకి డిజైన్ చేశారు అనమాట. సో MT-15 తో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం వెయిట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు డ్యూక్ 160 అనేది. అలాగే నెక్స్ట్ వీటి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే MT-15 లో మనకి 170mm అనేది ప్రొవైడ్ చేస్తే డ్యూక్ 160 లో 175 అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160mm సరిపోతుంది. సో రెండింటిలో కూడా మనకి 160 పైనే ప్రొవైడ్ చేశారు కాబట్టి సో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీటి యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే MT-15 అనేది కంప్లీట్ గా 810mm అనేది ప్రొవైడ్ చేస్తే డ్యూక్ 160 లో కంప్లీట్ గా 815mm అనేది ప్రొవైడ్ చేశారు. సో 810mm మనకి కొంచెం తక్కువ ఉంది కాబట్టి సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట MT-15 అనేది. అలాగే నెక్స్ట్ వీడియో యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మనకి సిమిలర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు. రెండిట్లో కూడా మనకి 10 లీటర్స్ ట్యాంక్ అయితే ఉంటుంది అనమాట. సో డ్యూక్ 160 లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో మనకి మెటల్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో MT-15 లో మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ట్యాంక్ అనేది డిజైన్ చేశారు అనమాట. సో MT-15 లో మనకి ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ రెండిట్లో కూడా మనకి E20 క్యాబిల్స్ ఉన్నాయి కాబట్టి రెండిట్లో కూడా మీరు ఎథనాల్ బెండింగ్ పెట్రోల్ అనేది మీరు అయితే ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్ గా మాట్లాడుకోవాల్సింది మైలేజ్ గురించి మాట్లాడుకోవాలి. సో MT-15 అనేది 155cc సెగ్మెంట్ బైక్ కాబట్టి అండ్ పవర్ అండ్ టార్క్ కూడా మనకి కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి సో దీని యొక్క మైలేజ్ అనేది అప్రాక్సిమేట్లీ 50 నుంచి 52 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. సో నేను 2 years బ్యాక్ నేను దీని యొక్క మైలేజ్ టెస్ట్ చేసినప్పుడు నాకు 53 కిలోమీటర్స్ రావడం జరిగింది అనమాట. సో అప్రాక్సిమేట్లీ మీరు ఒక 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ డ్యూక్ 160 యొక్క మైలేజ్ అనేది అప్రాక్సిమేట్లీ 38 నుంచి 40 కిలోమీటర్స్ వాళ్ళైతే క్లైమ్ చేస్తున్నారు. బట్ రియాలిటీ ఎంత వస్తుందో మనం చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే రెండింటిలో కూడా మనకి అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో ఇవి మొత్తానికి అయితే రెండింటిలో ఉన్న డిఫరెన్స్ అయితే. ఇక ఫైనల్ గా ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ఒకవేళ మీకు లైట్ వెయిట్ గా కావాలి, కాంపాక్ట్ గా కావాలి,
కలర్ కన్సోల్ కావాలి, ట్రాక్షన్ కంట్రోల్ కావాలి, ముఖ్యంగా నాకు మైలేజ్ అనేది ఎక్కువ కావాలి, ఇంజిన్ యొక్క రిలయబిలిటీ కానీ లైఫ్ కానీ ఎక్కువ కావాలనుకుంటే మీరు MT-15 అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు KTM లాంటి ఒక బ్రాండ్ నుంచి తక్కువ మైలేజ్ ఇచ్చినా పర్లేదు, నాకు ఎక్కువ పెర్ఫార్మెన్స్ కావాలి, అలాగే బెటర్ బ్రేకింగ్ ఉండాలి, అండ్ నెక్స్ట్ ముఖ్యంగా సీట్ కంఫర్ట్ నాకు MT-15 తో కంపేర్ చేసుకుంటే బెటర్ పిలియన్ సీట్ కంఫర్ట్ కావాలనుకున్నప్పుడు మీరు ఈ డ్యూక్ 160 మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే వీటి యొక్క ప్రైస్ కూడా మనకి రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుందని చెప్పొచ్చు. MT-15 అనేది కంప్లీట్ గా 1,82,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో లాంచ్ చేస్తే మనకి డ్యూక్ 160 అనేది 1,84,000 రూపీస్ తో మనకి లాంచ్ చేశారు. సో ఆన్ రోడ్ ప్రైస్ కూడా మనకి రెండు కూడా 2,20,000 రూపీస్ లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ప్రైస్ అనేది పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, ఒక 2-3,000 రూపీస్ మనకి ఎక్కువ అయితే ఉంటుందన్నమాట డ్యూక్ 160 అనేది. సో ఇవి మొత్తానికి అయితే రెండు యొక్క మేజర్ డిఫరెన్సెస్, అలాగే ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ నేను అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో మనం డ్యూక్ 160 ని అలాగే డ్యూక్ 200 కూడా కంపేర్ చేద్దాము. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.